ఎక్కడా లేని విధంగా స్వామివారు 5 రూపాయల్లో దర్శనమిస్తూ ఉంటారు. గంభీర సింహద్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంకర చక్రకర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత్శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకార. అందరికీ నమస్తే. మరో మంచి వీడియోతోనైతే మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ భూమిని అంటే తెలంగాణలో కాకుండా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 5 రూపాయల్లో స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. పూర్తిగా రాతితో నిర్మించిన గొప్ప కట్టడం అనే చెప్పవచ్చు. అది ఎక్కడో లేదు, తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లాకు అతి దగ్గరలో ఉన్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అయితే భూమి మీద లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు చాలా తక్కువ. వీటి రూపాలు కూడా మరో రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. అంటే ఎక్కడ లేని విధంగా, ఏ దేవుడు లేని విధంగా గుట్టలలోనూ గుహలలోనూ స్వామివారు వెలుస్తూ ఉంటారు. యాదమహా మునీశ్వరుడు ఘోర తపస్సు చేయడం వల్ల స్వామివారు ప్రత్యక్షమై ఇక్కడ వెలిసారని, ఆయన పేరు మీద ఈ గుట్టకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా పేరు వచ్చింది. అయితే మన పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి గర్భగుడికి ఏ విధంగా బంగారు తాపడం ఉందో, మన తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈ మధ్య కాలంలోనే బంగారు తాపడం వేయడం అయితే జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఈ రాతి ఆలయ నిర్మాణం గురించి, ఆలయ విశిష్టత గురించి, ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం. పూర్తి చిరునామా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఆలయం అయితే ఉంది. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూసుకున్నట్లయితే పూర్వం యాద మహర్షి అనబడే ముని ఇచ్చట తపస్సు చేసేవాడట. ఆ తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై ఈ కొండ గుహల్లో వెలిసారని చెబుతూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మధ్య కాలంలో బంగారు తాపడం వేసిన గర్భగుడి ఎలా ఉందనేది. ఇక ఈ ఆలయానికి పూర్తిగా 4 ద్వారాలతో కేవలం కృష్ణశిలతో మాత్రమే ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించడం జరిగింది. మీరు చూడొచ్చు ఈ ఆలయం ఏ విధంగా నిర్మించారనేది. మనము ఈ ఆలయానికి వెళ్లే క్రమంలో మనం నిల్చున్న క్యూ లైన్లో ఉన్న ఈ దారి మాత్రం బంగారు వర్ణంలో ఉంటుంది. మొత్తం 4 ద్వారాలతో ఉన్న ఈ ఆలయానికి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారం ద్వారా మాత్రమే భక్తులను అనుమతిస్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి చూసుకున్నట్టయితే 2 పెద్ద ప్రాకారాలు, ఏనుగు శిల్పాలతో అష్టభుజ మండపాలు, 6 రాజగోపురాలు, గుడిని ఆనుకొని ఉండే మండపాలు, ఎటు చూసిన శిల్పకళ సౌందర్యం కనబడుతూ ఉంటుంది. ఇదే గర్భాలయానికి ఆనుకొని ఉన్న మండపం. ఇక్కడనే భక్తులు కూర్చోవచ్చు. అయితే ప్రతి గాలి గోపురానికి అంటే ప్రతి ద్వారానికి ముందుగా లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగా ఉంటాడో ప్రతి ఆలయానికి అంటే ప్రతి ద్వారానికి ముందు ఇలా నరసింహస్వామి యొక్క విగ్రహాలు అయితే చెక్కడం జరిగింది. ఇక ఈ ఆలయంలో గర్భాలయానికి ఆనుకుని ఉండే రథమండపం మరో హైలైట్ అని చెప్పొచ్చు. కాకతీయులు, చోళులు, పల్లవులు, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఏ విధంగా అయితే ఆలయాలు నిర్మించేవారో ఈ నేటి తరంలో ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. వాటన్నిటిని కలగలిపితే ఎలా ఉంటుందో ఈ యాదగిరిగుట్ట ఆలయం కూడా అలానే ఉంటుంది. ఇక మీరు చూడొచ్చు ప్రధాన గోపురం ముందున్న ఏనుగు విగ్రహాలు ఏ విధంగా చెక్కారనే అద్భుతంగానైతే ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక ఈ ఆలయంలో నరసింహస్వామి 5 రూపాయల్లో కనబడుతూ ఉంటాడు. జ్వాల నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, నంద నరసింహస్వామి, గండబెరుండి నరసింహస్వామి, నార నరసింహస్వామిగా ఇలా 5 రూపాయల్లో స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప ఆలయాలు ఈ మధ్య కాలంలోనైతే మనం నిర్మించలేము. పూర్తిగా 2 లక్షల టన్నులకు పైగా రాతితో నిర్మించిన గొప్ప ఆలయం 1000 సంవత్సరాలకు పైగా నిలబడేలా నిర్మించడం అయితే జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప నిర్ణయంతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. మీరు కనుక ఈ ఆలయానికి వెళ్ళుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు ఎంతగానో అభిమానించే మీ వంశీకృష్ణ వేముల.